కమటం బైగలరాశించొచ్చి లఘు ముక్త చుక్తి చందంబునన్ అమదంద్రింద్రము నెత్తె వాసుకి మహానాగంబుతోన్ లీలతోన్ అమరేంద్రాదులు మౌలికంపములతో నౌనం గదే బాపురే కమలాక్ష శరణంబు భూదిశలు ఆకాశంబునన్నోయంగన్. తాబేలుగా మారిన విష్ణువు ముత్యపు చెప్ప విధంగా సులువుగా సముద్రంలో ప్రవేశించినాడు. దాన్ని చూచి దేవేంద్రాదులు ఆశ్చర్యంతో తలలు ఊగించి భూమి దిక్కులు ఆకాశము మారుమోగునట్లు మేలు మేలు శ్రీహరి నీకు నమస్కారము అని జేజేలు పలికినారు. భగవంతుడు ఆ తాబేలు రూపంతో సముద్ర జలాలలో దూరి వాసుకితో పాటు మందర పర్వతాన్ని పైకి ఎత్తినాడు. ఈ విధంబున తరిగంటలోనను కండట తరి కడవకున్ కుదురు ఆకంతాండట చేరుల్ తరి కవ్వమును తానట హరిహరి హరి చిత్రలీల హరియే ఎరుంగుల్. ఏ ఏ ఒక్కటైతే పోనీ ఒక్క పని అయితే ఆయన చేశాడు, పోనీ ఈ మందర పర్వతాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు అనుకోవచ్చు. ఆ మందర పర్వతం కదలకుండా తనే ఉన్నాడు, ఆ పర్వతంలోనూ తనే ఉన్నాడు, ఆ వాసుకులోనూ తనే ఉన్నాడు. ఇంకా సరే ఇవన్నీ కుదురుగా చేసుకున్నాడు. ఇప్పటి వరకు మనం చూసుకున్నాం. ఆ అడుగున ఆ మందర పర్వతం కదిలిపోకుండా తాను కూర్మ అవతారం ఎత్తాడు, ఆ తాబేలు ఆకారంలో వచ్చాడు, దాంట్లోనే తన అంశతోటే ఆ అవతారాన్ని ఎత్తాడు, దాంట్లోనే ఉన్నాడు, దాన్ని నిలబెట్టాడు. వాసుకుని కూడా దానికి కదిలిపోకుండా ఉంచాడు. సరే వీళ్ళు సముద్ర మదనం మొదలెడతారు రైటే. మరి వీళ్ళు తిప్పేయగలరండి? వీళ్ళు చిలకగలరా? ఆ చేయించేవాడు వాళ్ళే, చేయించే వాళ్ళల్లో కూడా స్వామి ఉంటేనే వాళ్ళు చేయగలం. ఇది మనకి చెప్పడం కోసమే మళ్ళీ ఈ పద్యం చెప్తున్నారు. ఇక్కడ వరకు మనకి తెలిసిందే కదా. తరిగండ్రలోనొకండట. తరి అంటే చిలకడం, తరమడం అంటే చిలకడం, తరము అంటే సముద్ర తరణం అంటారు. తరణం అంటే దాటడం. ఇక్కడ తరిగాండ్రలోనొకండట, ఆ చిలికే వాళ్ళల్లో తాను ఒకడుట అంటే వాళ్ళందరిలోనూ ఈయనే ఉన్నాడు, ఉంటేనే వాళ్ళు చిలకగలరు. తరి కడవకుని కుదురు. ఇక తరి కడవేది ఇప్పుడు? ఆ చిలకేది పాల సముద్రం, అది ఒక కడవ కదా. దానికి కుదురు కూడా ఆయనే, అంటే పాల సముద్రంలో ఉన్నాడు, ఆ ఆ సముద్రాన్ని చిలికే వాళ్ళల్లో కూడా ఉన్నాడు. నాకంతాడట, ఆ మందర పర్వతము ఆయనే, దానికి కట్టిన వాసుకులో కూడా తానే ఉన్నాట. తరి కవ్వంబున్ తానట, కవ్వం కూడా తానే, అంటే మందర పర్వతము ఆయనే, దానికి కట్టబడినటువంటి తాడుగా ఉన్నటువంటి వాసుకిలోను తానే ఉన్నాడు. ఈ తరిమేట తరిగండు ఉన్నారు కదా వీళ్ళు, ఈ సముద్రాన్ని చిలుకుతున్నటువంటి దేవత అసురుని కాళ్ళలో కూడా తానే అయి ఉన్నాడు. అన్ని ఉంటే దానికి అడుగున పడిపోకుండా, ఆ పర్వతం పడిపోకుండా అడుగున కుదురు కూడా ఆయనే. కుదురు అంటే మొదలు కదా, ఆ మొదలు గట్టిగా ఉంటేనే కదా మహావృక్షమైనా నిలబడుతుంది. అడుగున బేస్ కరెక్ట్ గా లేకపోతే అటు ఇటు ఊగుతూనే ఉంటాయి కదా. ఇందా జరిగింది అదే కదా. అందుకే స్వామి వచ్చి దానికి కడవకు కుదురు కూడా ఆయనే అయ్యాడు. చిలికే కవ్వము పై విధంగా విష్ణువు సముద్రాన్ని చిలికే వారిలో ఒకడుగా ఉన్నాడు. సముద్రం అనే కడవకు కుదురైనాడు. చిలికే కవ్వము కవ్వానికి చుట్టిన తాడు తానే అయినాడు అని చెప్తున్నారు. తరిగండ్రలోన నొకండట తరి కడవకున్ కుదురు నాకంత్రాండట చేరుల్ తరి కవ్వమును తాన్నట హరిహరి హరి చిత్ర లీల హరియేరుంగు. పై విధంగా విష్ణు సముద్రాన్ని చిలికే వారిలో ఒకడుగా ఉన్నాడు. సముద్రం అనే కడవకు కుదురు అయినాడు. చిలికే కవ్వము కవ్వాని చుట్టిన త్రాడు తానే అయినాడు. ఆహా, విచిత్రమైన విష్ణు లీలలు విష్ణువునకే తెలుసు. కానీ ఆయన అంటాడు, నాకెన్ని నామాలో, నేను ఎన్ని అవతారాలు ఎత్తానో ఏమిటో నాకే తెలీదు అని చెప్పుకుంటాడు ఆయన చాలా అమాయకంగా. ఆ విష్ణువు చేసేటువంటి మహాద్భుత లీలలు ఉన్నాయే అవి ఆయనకే తెలియండి. ఎందుకు ఇలా చేస్తూ ఉంటాడో ఆయన ఆయన అభిప్రాయం ఏంటో ఎవరికి తెలీదు అన్నట్టు చెప్పుకుంటాం కదా, అలా అనుకుంటున్నారు. జలధిన్ కడువ సేయ శైలంబుల్ కవ్వంబు.
సేయ భోగింతాడు చేయంతరువ సిరియు సుధయున్ పడయ శ్రీవల్లభుండు తక్క వరుండు శక్తిమంతుండొకండు గలడే. సముద్రాన్ని కడవగాను, పర్వతాన్ని కవ్వంగాను, సర్పాన్ని తాడుగాను చేసి శిలకడంలోను, లక్ష్మిని అమృతాన్ని సంపాదించడంలోను విష్ణువు తప్ప శక్తి సంపన్నులు వేరే ఎవరుంటారు? ఆ అంటే దీనికి పెద్దలందరూ కూడా చాలా చమత్కారంగా చెప్తారు. పూర్వతాళ్వని కూడా ఆ పంచస్తవాల్లో ఈ ఈ ప్రస్తావన కూడా చాలా చోట్ల వస్తూ ఉంటుంది. ఆయన ఇంత కష్టపడిపోతున్నాడు, ఆయనకిట జుట్టంతా కూడా ముంగుళ్ళన్నీ పైన పడిపోతున్నాయట. ఆ సముద్ర మంథనం చేసి అన్ని ఆయన ఉన్నాడు కదా, ఆయన అంతా కూడా ఎక్కడికక్కడ అలసిపోతున్నాడట. ఆయన ఎందుకండి ఇంత కష్టపడిపోతున్నాడంటే దేవతలకు అమృతాన్ని ఇవ్వడానిక, లేకపోతే ఆ శ్రీ మహాలక్ష్మిని పొందడానిక? ఎందుకండి తెలుసులే నాయన, నువ్వు ఎందుకు ఇంత పాటలు పడుతున్నావో, నీ స్వార్థం ఇక్కడ తెలిసిపోతుంది, నువ్వు ఆ అమ్మని పొందడం కోసం ఇంత కష్టపడిపోతున్నావు అని చెప్తుంటారు. చాలా చక్కగా, చాలా హృద్యంగా ఉంటుంది ఆ సన్నివేశాలు. అలా చెప్తూ ఇక్కడ కూడా అదే అంటున్నారు. సముద్రాన్ని కడవగా చేశాడు, సముద్రం అంతా కూడా ఒక కుండలాగా చేశాడు, సముద్రాన్నేమో పర్వతాన్నేమో కవ్వంగా చేశాడు, సర్పాన్నేమో తాడుగా చేశాడు, చిలకడంలో కూడా తానే ఉన్నాడు, లక్ష్మిని అమృతాన్ని కూడా రెండూ సంపాదించాడు. ఆ సంపాదించడంలో విష్ణువు తప్ప శక్తి సంపన్నులు వేరే ఎవరుంటారు? ఇంతటి పని ఆ సాక్షాత్తు ఆ తల్లిని తీసుకురావడానికోనో, అమృతాన్ని బయటకు తీసుకురావడానికో ఆయనకి తప్ప ఇంకెవరికి శక్తి ఉంటుందండి? ఇంతకన్నా శక్తిమంతులు ఎవరున్నారు అని చెప్తున్నారు. గొల్లవారి బ్రతుకు కొరంతనవచ్చునే, గొల్ల రీతిన్ బాలకుప్పంద్రచ్చి, గొల్లలైరి సురలు గొల్లయ్య విష్ణుండు, చెటులేని మందు సిరియున్ కనిరి. గోపాలకుల జీవితం కొంచెమైనది కాదు. దేవతలు గొల్లవారి వలె పాల సముద్రాన్ని చిలకినారు. విష్ణువు సైతం గొల్ల అయినాడు. అమరత్వాన్ని అందించే అమృతాన్ని శ్రీలక్ష్మిని పొందగలిగాడు. ఇక్కడ చూడండి ఆ అన్వయం ఎంత బాగుందో. స్వామి ఆ గొల్ల కులంలోనే పుట్టాడు. ఆ గొల్ల వనితలందరికీ కూడా నిత్యకృత్యం 5,000 గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలు తెల్లవారేసరికల్లా టక 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 ఈ పెరుగు చిలకడం, ఆ పాలు ఆ వెన్న తీసి కన్నయ్య కోసం దాచడం, ఇవన్నీ కూడా ఉంది కదా. అంటే ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఏమండి, గొల్లవారి బ్రతుకు కొరంతన్ వచ్చునే. ఏ కులం అయితేనే ఉండండి, భగవత్ సంబంధం కలిగిందే గొప్ప కులం అని కదా చెప్పుకోవాలి. ఆ గొల్లలండి గొల్ల కులంలో పుట్టారు అని తేలిగ్గానేకండి. ఆ స్వామి ఎక్కడుంటే వాళ్ళదే ఉత్తమమైనటువంటి బ్రతుకుగా మనం ఎంచుకోవాలి. గోపాలకుల జీవితం కొంచెమైనది కాదు. గొల్ల రీతిన్ బాలకుప్పన్ ద్రచ్చి గొల్లలైరి సురులు. ఇక్కడ సురులు దేవతలు గొల్లవారి వలె పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. ఇక్కడ గొల్లభాములందరూ ఎవరు? ఆ దేవతానీకం అంతా కూడా. అయితే దాంట్లో అక్కడ గొప్ప కులంలో, ఈ అదో కులంలో ఈ కన్నయ్య వాళ్ళకి ఈయనకి తేడాలైనట్టుగా ఎలా అయితే అక్కడ జన్మించి అక్కడ ఉన్నాడో, అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా ఒక గొల్లవాడిగా మారిపోయాడు. అందరిలో ఈయన ఉన్నాడు కదా, చిలికే వాళ్ళందరిలో కూడా. అంతేత అలా చెప్తున్నారు. విష్ణువు సైతం గొల్లవాడైనాడు. అక్కడ పెరుగు చిలికి వెన్నం తీసి స్వామికి ఇస్తున్నారు. ఇక్కడ తానే ఈ దేవతాగణం అంతా కూడా గొల్లలుగా మారిపోయారు. దాంట్లో ఒక గొల్లగా మారిపోయాడు విష్ణువు కూడా. అక్కడ వెన్న తీసి ఈయనకి ఇస్తే ఈయన లక్ష్మీదేవిని పొందాడు. అమరత్వాన్ని అందించేటువంటి అమృతాన్ని కూడా పొందగలిగాడు స్వామి అని చెప్తున్నారు. అంచేత ఏ కులంలో పుట్టాము, మన యోగ్యత ఏమిటి అని అనుకోకండి. అందరం శ్రీమంతులే. ఉన్నవాడు అంటే శ్రీమాన్ అని చెప్తున్నంటే లక్ష్మణ స్వామినో ఒక విభీషణ్ణో ఒక అదేంటి వీళ్ళనో చెప్తున్న దేనికి? ఆ భగవత్ కృప ఉంటే ఒక గజేంద్రుడిని ఎందుకు నాగవర శ్రీమాన్ అని చెప్తారు. ఎందుకు? ఒక జంతువు కాదు, ఒక ఇది కాదు, ఒక కులస్తుడు కాదు, భగవత్ సంబంధం కలిగిన ప్రతి అణువు కూడా ఎంతో పూజనీయమైనదే, దానికి మంచి ఫలితాలు ఇచ్చేవే అని తెలుస్తుంది.
గొల్లవారి బ్రతుకు కొరంతన వచ్చునే గొల్ల రీతిన్ బాల కుప్పంద్రంచి గొల్లలైరి సురలు గొల్లయ్య విష్ణుండు చేటులేని మందు సిరియున్ కనిరి. గోపకుల జీవితం కొంచెమైనది కాదు. దేవతలు గొల్లవారి వలె పాలసముద్రాన్ని చిలికినారు. విష్ణువు సైతం గొల్ల అయినాడు. అమరత్వాన్ని పొందించే అమృతాన్ని శ్రీలక్ష్మిని పొందగలిగాడు. ఇక్కడ మందు అన్నారు. మందు అంటే ఏమిటి? మన జబ్బుల్ని పోగొట్టేది. మనకి ఈ శారీరకమైనటువంటి అంటే ఈ ఇంద్రియాల నుంచి అంతర్శత్రువులు ఉన్నాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీటన్నిటిని కూడా పోగొట్టేది ఏదవుతుంది? మందే. అంచేత మనకి శారీరకంగా మానసికంగా స్వస్థత కూర్చేటువంటి మందుని సంపాదించాడు. అదే అమృతము. అమరత్వాన్ని అందించే చేటు లేని మందు సిరియున్ కనిరి. చేటులే దానికి ఇంకా ఏమి, ఆ మందు కనుక ఇంత పిసరు తీసుకుంటే చాలండి, ఇంకా అన్ని రోగాలు కూడా పోతాయి, అమరత్వాన్ని పొందుతారు. అటువంటి ఆ తల్లిని చేరినా కూడా అంతే కదా, రెండు కూడా మంచి మందులే. ఇట్లు సురాసుర యూదంబున హరి సనాథంబులై కవచంబులు నెట్టంబులు వెట్టుకొని పుట్టంబులు చుట్టికొని కరంబుల అప్పళించుచు భుజంబుల నొరయుచు లెండు తొడంగుండు రెండని అమందగతిన్ పెరుగుంద్రచ్చు మంద గొల్లల చందంబున మహానవ మధ్యంబున మందాయమాన మందర మహీధర విలగ్న భోగాద్యంతంబులన్ కరంబులంత మల్చుచున్ పెనుబొబ్బలన్ బ్రహ్మాండ కటాహంబు నిర్భరంబై గుబ్బ నియురలు కొండక కవ్వంబు గుత్తి చిరచిరందిరుగు వేగంబున ఛటాయమానంబులై బుగుళ్ళను చప్పుళ్ళప్పరం బెగసి లెక్కకు మిక్కిలి చుక్కల కొమ్మల చెక్కుల నిక్కలువడు మిసిమి గల మీందిన్ మీ గడపాల తేట నిగుంతుంపర్ల పరంపర్ల వలన నిజకర క్రమాకర్షణ పరిభ్రాంత పణిఫణాగర్భ సముద్భూత నిర్భర కీలజాలంబుల అప్పటప్పటికి నుప్ప తెల్లిన దప్పిన్ కొండక మందగతిన్ చందక ఆకు పారవేలాతట కుటజ కుసుమ గుచ్చ పిచ్చల స్వచ్ఛ మకరంద సుగంధి కంద వహంబులన్ కృంజమట నీటి పెనువర వరదగం లొడళ్ళ నిగుర నొండొరులన్ పరిహసించుచు పేరువాడి విలసించుచు మేలని యుగ్గడించుచు కాదని భంగించుచు నిచ్చమెత్తని మత్తరంబు వలన వనతి వలమాన వైశాఖ వసుంధరాధర పరివర్తన సముజ్జనిత కుమారావంబును మదన గుణాయమానం మహాహీంద్ర ప్రముఖ ముహుర్ముహుర్రు చలిత భూరి ఘోర పుత్కార ఘోషంబును కులకుధర పరిక్షేపణ క్షోభిత సముల్లంఘన సమాకులితంబులై వెరతరతి గుబురులై వరలు ఖమట కర్కట కాకోదర మకర తిమింగిల మరాళ చక్రవాక బలాహక భేక సారసానికంబులు మరంగులున్ కూడుకొని ముప్పిరిగొని ధనుజ దివిజ భటాట్టహాస తర్జన గర్జన ధ్వనులు నలుపురి అయి ఎత్తినట్లయిన దశ దిగంత భిత్తులును భేంటెత్తి పెళ్ళంగిలన్ త్రుళ్ళుచున్ గిరుకు పొడుచుచు నొకండొకని కంటే వడియును గొడుపునున్ కలుంగన్ త్రచ్చుచున్ పంతంబులిచ్చుచు సుధా జననంబున్ చింతించుచు
నూతన పదార్థంబులకు నెదుళ్ళు చూచుచు ఎంత తడవు ద్రత్తమని హరినడుగుచు నడపడని తమకంబుల అంతకంతకు మరువుడింపక త్రచ్చు సమయంబునా. ఒక ఒక ఓ పెద్ద కుండలో ఓ కవ్వం పెట్టి చిలుకుతుంటేనే డుబ్బు డుబ్బు డుబ్బా చప్పులు వస్తూ ఉంటాయి, నురుగులు వస్తూ ఉంటాయి. ఆ నురుగుల నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న ఆ మధ్యక తుంపర్లని కూడా అంతా జల్లుకుపోతూ ఉంటుంది. ఆ తాడు లూజ్ అయిపోతుంటుంది, దాన్ని మళ్ళీ బిగపెట్టుకుంటూ ఉండాలి. ఇవన్నీ మామూలుగా కొంచెం పెరుగు చిలికేటప్పుడు వచ్చేటువంటి రకరకాల అయినటువంటి మార్పులు కనపడుతూ ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద పాల సముద్రాన్ని, అంత పెద్ద కవ్వంగా ఉన్నటువంటి ఆ పెద్ద పర్వతము, దాని చుట్టినటువంటి వాసుకి అటు ఇటు బాగా బలిష్ఠులైనటువంటి దేవతాసుర అనేకములు అంత ఉన్నప్పుడు కూడా అంత పెద్ద పర్వతం తిరుగుతూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి పరిణామాలు ఎన్ని రకాలుగా ఉంటాయో. మరి ఆ సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు ఏమైపోతున్నాయి, అసలు ఏమవుతుంది, వీళ్ళ శక్తి ఏమైపోతుంది, ఎలా చిలుపుతున్నారు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడ వర్ణిస్తున్నారు. దాన్ని జాగ్రత్తగా ముందర భావం చదువుకొని అప్పుడు వీలైనంత వరకు అర్థం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పై విధంగా దేవతలు రాక్షసులు విష్ణువుతో చేరి కవచాలు ధరించారు, దట్టీలు కట్టుకున్నారు, బట్టలు పిరిచుట్లు చుట్టుకున్నారు, చేతులు చరుచుకున్నారు, భుజాలు రాసుకున్నారు. లేవండి లేవండి, రండి, చిలకండి, మొదలు పెట్టండి అని హెచ్చరించుకున్నారు. వేగంగా పెరుగు చిలికే గొల్ల పల్లె గోపాలకుల వలె సముద్రం నడుమ కవ్వంగా ఉండే మందర పర్వతానికి తాడైన పాము తలా తోక పట్టుకొని మధింపసాగారు. వారి పెద్ద పెద్ద కేకలతో బ్రహ్మాండం నిండిపోయింది. గుబగుబమంటూ కవ్వపు కొండ గిరగిరా తిరిగింది. అది తిరిగే వేగానికి భుగభుగమనే శబ్దాలు ఆకాశాన్ని వ్యాపించినాయి. లెక్కకు మించిన చుక్కల చక్కదనంతో ఆ పాలమీగడ తేటలోని కాంతి నిండిన తుంపర్ల పరంపరలు పైకి ఎగిశాయి. తమ చేతులతో గట్టిగా పట్టుకొని చిలకడం వల్ల తిరుగుతున్న ఆ సర్పరాజు శరీరంలో నుండి విషాగ్ని కీలలు విపరీతంగా పుట్టినాయి. దాని వలన సురాసురులకు దాహం హెచ్చింది. అయినా ఏమాత్రము వారు అలసట పొందలేదు. అందరూ అక్కడ వరకు చెప్పుకుందాం. ముందర ఒకరికోసం ఏ పనికైనా సరే ముందర ఉత్సాహపరచుకోవాలి ఒకరికోళ్ళు. రండి, ఈ పని మనకేమంత కష్టం కాదు, రండి చేద్దాం అన్నట్టుగా సమాయత్తం అవడం అనేది ముందర ఇది కదా. అందుకని వాళ్ళలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇట్లు సురాసుర ఆయుధంబును హరి సనాథంబులై కవచంబులు నెట్టంబులు పెట్టుకొని ఆ కవచాలన్నీ కూడా ముందర ధరించుకున్నారు. ఏమొస్తుందో వాళ్ళ ముందర శరీరానికి రక్షణ కల్పించుకోవాలి కదా, కవచాలు పెట్టుకున్నారు. పుట్టంబులు చుట్టుకొని, పుట్టమంటే బట్టలన్నిటి కూడా గట్టిగా బిగించి కట్టుకున్నారు. కరంబులు అప్పళించుచు చేతులు ఇలా చచ్చుకున్నారు. మనం కూడా ఎప్పుడు రండి ఏం చేద్దాం కూర్చోద్దాం రండి అని హడావిడి పడిపోతాం కదా ఏ పనికైనా ఉత్సాహంగా. అలా చేతులు చరుచుకుంటున్నారట, భుజాలు రాసుకుంటున్నారట ఒకళ్ళకోళ్ళు. లెండు తరువందడంగుండు రండని అమందగతిన్ పెరుగుంద్రచ్చు మంద గొల్లల చందంబున. ఇంకా తెల్లవారిసరికి ఆ గోపికలందరూ కూడా అదిగో కన్నయ్య వచ్చేస్తాడు, లేట్ అయిపోయింది, రండి చిలకండి తొందరగా వెన్న రెడీ చేయండి అన్నట్టుగా హడావిడి పడిపోతారు కదా. అలా ఉంది ఇక్కడ కూడాను. అలా మంద గొల్లల చందమున తెలివి తక్కువ వాళ్ళైనటువంటి తెలివంటే అక్కడేంటి తెలివి తక్కువ వాళ్ళే తెలివైన వాళ్ళు. ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకున్నారు. మనం ఉన్నటువంటి సంపదను ఎవరికి కావాలో వాళ్ళకే ఇచ్చారు. ఆ తెలివి తక్కువ వాళ్ళం మనం
ఆ మందగొల్లల చందమున మహానవ మధ్యంబున మందాయమాన మందర మహీధర విలగ్న భోగి భోగాద్యంతంబులు కరంబులన్ తమల్చుచు పెను బొబ్బలన్ బ్రహ్మాండ కటాహంబు నిర్భరంబై గుబ్బు గుబ్బని ఉరలు కొండ కవ్వంబు గుత్తించిర దిరందిరుగు వేగంబున అప్పుడు తల ఒకళ్ళు తోక ఒక రాక్షసులు పట్టుకొని ఆ మందర పర్వతాన్ని గిరగిరా గిరగిరా తిప్పుతూ ఉంటే ఆ చప్పుళ్ళకి ఏంటంటే ఆ కదలికలకి ఆ పాల సముద్రంలోంచి గుబుళ్ళు గుబుళ్ళు అంటూ చప్పుళ్ళు పైకి ఎగ్గసిపోతున్నట్టు ఆకాశాన్ని అంటుకుంటున్నట్టుగా ఉన్నాయట. వెగుతుంటే అప్పుడు ఏమవుతున్నాయి, అలా ఇలా చిలుకుతున్నారు. ఆ మందర పర్వతాన్ని పట్టుకుని ఇద్దరున్నారు. అంత పెద్ద పర్వతం ఆ సముద్రంలో కదిలిపోతూ చిరికిపోతుంటే వచ్చేటువంటి ఆ నురుగులు ఉంటాయి కదా, ఆ నురుగులన్నీ కూడా తెల్లగా ఉంటుంది కదా, ఆ నురుగుల నుంచి వచ్చేటువంటి ఆ పాల ఆ చినుకులన్నీ కూడా ఆకాశాన్ని ఎగిరిపడుతుంటే ఆకాశంలో చిన్న ఆ చుక్కలు కూడా ఆ నక్షత్రాలు కూడా తెల్లగా ఉన్నాయి కదా, అలా అలా ఎగిసి పడుతున్నాయి. లెక్కకు మిక్కిల చుక్కల కొమ్మల చెక్కుల నిక్కులు వడన్ మిసిమి గల మీది పాల మేగడ పాల తేట నిగ్గుల తుంపర్ల పరంపర్ల వలన నిజ కరక్రమ క్రమాకర్షణ పరిభ్రాంత పని పంట. ఇప్పుడు ఈ రకంగా ఇలా పెడుతుంటే ఆ ఆ ఆ పాల నురుగుల నుంచి వచ్చేటువంటి ఆ పాల బిందువులన్నీ కూడా ఆకాశం వరకు ఎగిరిపోతుంటే అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు వీటికి తేడా లేకుండా ఉంటే ఇలా జరుగుతోంది. అప్పుడు పాపం ఈ వాసుకి కదా అంతా అస్సలు కష్టం అంతా వాసుకుదా ఎవరిదని తెలియదు అక్కడ అసలు చెప్పాలి. ఆ వాసుకుని ఇట్లా తిప్పుతుంటే అది నలిగి ఆ విషయం అంతా కూడా బయటికి కక్కుతోందిట. పరిభ్రాంత ఫణి ఫణాగర్భ సముద్భూత నిర్భర విషకి కీలజాలంబులప్పటప్పటికి ఉప్పతిల్లిన దప్పిన్ కొండక మందగతిన్ చెందక ఆ కూపార వేలాతట కుటజ కుసుమ. ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఆ వాసుకు నుంచి వచ్చేటువంటి విష బిందువులన్నీ కూడా వచ్చేస్తుంటే ఆ వేడికి వీళ్ళందరికీ కూడా పైగా అలసిపోయారు కదా, విపరీతమైనటువంటి దాహం వేసేస్తుంది. అయినా కూడా వాళ్ళు ఆ వస్తుంటే ఆ ఆ దేవతానికానికి అసుర సమూహాలకి కూడా విపరీతమైన దాహం వచ్చేస్తుంది. అయినా కూడా స్వామి మొదట చెప్పారు కదా, దాని నుంచి వచ్చేటువంటి మంచైనా చెడైనా ఆ ఫలితాలు ఏమి మీరు ఆశించద్దు, దాన్ని పట్టించుకోవద్దు అన్నారు కదా. వీళ్ళ పని ప్రయత్నం మాత్రం మానలేదండి. అయినా కూడా ఏమీ అలసట పొందలేట వాళ్ళు. ఆ సముద్రంలో గట్టు మీది కొండ మల్లె పూల గుత్తుల్లోని విరి అయిన మకరంద సుగంధాలు నిండిన మంద మారుతాలు వీచినాయి. ఆ గాలి వల్ల వారి శరీరాల మీద శ్వేతధారలు ఇంకిపోయినారు. వారు ఒకరినొకరు వేళాకోళం చేసుకుంటూ గప్పాలు కొడుతూ బళిబళి అని పొగుడుకుంటూ అలా ఇలా అని మందలించుకుంటూ అసూయతో పోటీ పడి జలధిని మంధింపసాగినారు. ఏదైనా ఒక మంచి పని జరుగుతుంటే చైతన్యం చెట్లలోనూ పుట్లలో కూడా వచ్చేస్తుందండి. రామచంద్రమూర్తి రాకతోటి ఆ కాలంలో ఆ ఋతువులు కాలంలో కూడా అన్ని వికసించాయని చెప్తారు కదా. ఇంత చక్కని పని జరుగుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వృక్షాలన్నీ కూడా విపరీతంగా ఉగిపోతూ ఆనందంతో ఆ చల్లని మలయ మార్గం అంతా కూడా ఈ ఈ ఆ సముద్రాన్ని మధిస్తున్నటువంటి ఈ సమూహాల మీదకి పడుతూ ఉంటే వాళ్ళు హాయిగా ఆ చల్లగాలిని పీలుస్తూ వాళ్ళ శ్రమ అంతా కూడా ఇంకిపోయిందిట. ఆ చెమటల దారులన్నీ కూడా శ్వేతదారులన్నీ కూడా ఇంకిపోయాయట. ఇంకిపోయి వారు ఒకరికోళ్ళు వేళాకోళం చేసుకున్న ఆహా అబ్బా ఏ హాయిగా ఉంది భళ్ళి భళ్ళి అనుకుంటూ పొగుడుకుంటున్నారట. ఇదిగో ఇలా తిప్పండి, అలా పట్టండి, ఇలా కాదు అలా కాదు అని హెచ్చరిస్తుంటాం కదా. వాళ్ళు వీళ్ళకి సూచనలు ఇస్తుంటారు, వీళ్ళు ఇతర వాళ్ళు అవతల వాళ్ళకి సూచనలు ఇస్తారు. ఇలా ఇలా అలా ఇలా అనుకుంటూ మందలించుకుంటున్నారట.
మందలింపు ఉంటుంది. ఏంటి అలా లాగుతున్నావు, ఇలా లాగుతుంటే ఇలా పట్టుకో అలా పట్టుకో అని చెప్తుంటారు. లేకపోతే వాళ్ళు వెళ్తున్నా కొంచెం అధికంగా ఉంటే, కొంచెం నేర్పటలుగా ఉంటే అసూయ పడుతుంటారు. అసూయతో పోటీ పడిపోతున్నారు ఒకళ్ళకంటే ఒకళ్ళు. ఈ దేవతల కంటే రాక్షసులు, రాక్షసుల కంటే దేవతలు కూడా పోటీగా ఆ మధింపసాగారట. బాగుంది. ఆ కుటజ కుసుమ గుచ్చ పిచ్చల స్వచ్ఛ మకరంద సుగంధి గంధవహంబులన్ క్రొంచెమట నీటి పెను వర వరదగము లొడళ్ళ నిగుర నుండొరులన్ పరిహసించుచు ఒకరికొళ్ళు వేళాకోళం చేసుకుంటూ పేరు వాడి విలపించుచు మేలు మేలని ఉగ్గడించుచు ఓ బలి బలి ఇచ్చేయండి, తిప్పండి తిప్పండి, చిలకండి చిలకండి అనుకుంటూ కాదు కాదని భంగించుచు ఇలా కాదు అలా చేయండి ఇలా పట్టుకోండి అని ఒకరికోళ్ళు హెచ్చరించుంటూ నిత్యం మెత్తని మత్తరంబు వలన మళ్ళీ మళ్ళీ అవతల వాళ్ళ యొక్క గొప్పతనాన్ని సహించలేనటువంటి వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం అసూయ చెందుతూ, మత్సరం అంటే అసూయను చెందుతూ వలన వనధి బలమాన వైశాఖ వసుంధరాధర పరివర్తన సముజ్జనిత ఘుమ ఘుమారావంబును మదన్న గుణాయమాన మహామహీంద్ర ప్రముఖ ముహుర్ ఉచ్చలిత భూరి ఘోర పుత్కార ఘోషంబును. ఇంకా ఇంకేమవుతుందో చూద్దాం. అప్పుట ఆ రకంగా బలి అని పొగుడుకుంటున్నారు, ఇలా అలా అని మందలించుకుంటున్నారు, అసూయతో పోటీ పడుతున్నారు, జలధిని మంధింపసాగారు. ఆ కవ్వపు కొండ తిరిగేటప్పుడు గుమ్మగుమ్మం అనేటువంటి శబ్దం పుట్టింట. అలా చిలకగా చిలకగా ఒక గుమ్మగుమ్మ అనేటువంటి ఒక శబ్దం పుట్టింద. కవ్వపు తాడైన సర్పం నోటి నుండి భయంకరమైన పుత్కార శబ్దాలు రేగాయి. ఇంకా వాసుకి కోపం ఎక్కువైపోతుంది, దానికి ఒక్క ప్రెషర్ ఇచ్చేస్తున్నారు కదా, దాని నోటి నుంచిట ఒక భయంకరమైనటువంటి పుత్కార శబ్దాలు వస్తాయి కదా, అలాగా వచ్చేసాయట. పర్వతం తిరగబడ్డం వల్ల సముద్రం లోపల గుంపులు గుంపులుగా ఉండిన తాబేళ్లు, ఎండ్రకాయలు, పాములు, మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగలాలు, హంసలు, చక్రవాకాలు, కొక్కెరలు, కప్పలు, బెగ్గురు పక్షులు భయపడి ఆర్తనాదాలు చేశాయి. చిన్న సముద్రంలో ఒక పెద్ద రాయి నీటి మధ్యలో పెద్ద బండరాయి వేస్తేనే ఈ చిన్న చిన్న జంతువులన్నీ కూడా ఏమైపోతుంది, అలజడి గురైపోతాయి కదా. అలాంటిది సముద్రమే తిరగబడిపోతుంది ఏకంగా ఈ వాసుకి యొక్క కదలికలకి, ఈ మందర పర్వత కదలికలకి. అలా అప్పుట ఆ సముద్రం లోపల ఉన్నటువంటి ఈ తాబేళ్లు, ఎండకాయలు, పాములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు, ఇంకా పక్షులు, హంసలు, చక్రవాకాలు, కొక్కెరలు, కప్పలు, బెగ్గురు పక్షులు ఇవన్నీ కూడా భయపడిపోయి ఆహాకారాలు చేసేస్తున్నాయి. వాటి అరుపులు 3 రెట్లయినాయి. ఇంకా ఒక అరుపునే దాన్ని ప్రతిధ్వనించేస్తుంది, అరుపులన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. రాక్షసులు, దేవతలు పెద్దగా అట్టహాసాలు చేశారు, హెచ్చరికలు చేశారు. వారి తర్జన గర్జన శబ్దాలు 4 రెట్లుగా హెచ్చినాయి. తర్జన అంటే మధించడం, దాని వల్ల పుట్టినటువంటి గర్జన శబ్దాలు. ఆ తర్జన గర్జన శబ్దాలు 4 రెట్లు. వీళ్ళ యొక్క చప్పుడు మరింత మరింత పెరిగిపోతోందిట. 10 దిక్కులు పగిలి పాదులూడి కూలిపోయినట్లయిపోయాయి. దిక్కుల యొక్క వాటి యొక్క మూలాలన్నీ కూడా తెగి పడిపోయాయి. కావున మొత్తం ప్రపంచం అంతా కూడా వాటి మొదళ్ళు అంటే మూలాల్లోంచి కూడా కదిలిపోయి కూలిపోతుందా అన్నట్లుగా అయిపోయింట ఆ శబ్దానికి. ఒకని కంటే ఒకడు మించిపోయి చిలుకుతూ పౌరుషంతో మాట్లాడినాడు. ఇంకా మరే ఏమిటది అలా నీళ్ళడిపోతున్నావు అంటే ఒకరికోళ్ళు ఆ పౌరుషంతో ఒకరికోళ్ళు మించిపోయి అనుకుంటున్నారు, ఒకరినోళ్ళు నిందించుకున్నారు. అమృతం కోసం ఉబలాట పడిపోతున్నారు అందరూ కూడా. కొత్త వస్తువుల పుట్టుక కోసం ఎదురు చూసినారు. ఎంత చిలుకుతున్నా కొత్త వస్తువు ఒక్కటి కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు. అంతేత ఏది వస్తుందా అమృతం వచ్చేస్తుంది అనుకుంటారు. ఏవి వస్తాయో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. కొత్త వస్తువులు ఏదైనా రావడం కోసం చూస్తున్నారట. ఇంకా ఎంతసేపు చిలకాలి అని విష్ణువుని అడిగి, స్వామి
ఇంకా ఎంతసేపటికయ్యా అమృతం వస్తుంది, ఎంతసేపు ఎంతసేపు తిరగాలి, ఎంతసేపు చిలకాలి అని నాకు ఇక్కడ ఒక చిన్నది సరదా వేస్తాను, చిన్నది గుర్తొచ్చింది. ఇక పూర్వం ఈ వడియాలు పెట్టుకుందుకు మిక్సీలు అవి లేవు కదండి, పప్పులు అన్ని కూడా రోట్లో రుబ్బుకోవడమే. ఒకసారి మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తే నేను చాలా చిన్నదాన్ని, ఆ వడియాల కోసం మా అక్క ఆ పప్పు రుబ్బవే అంటే రుబ్బుతున్నాను, ఇంకా ఇదిగో ఇలా అంటే గాలికి ఎగరాలి పిండి, ఇంకా రుబ్బు ఇంకా రుబ్బు ఇంకా రుబ్బు అనేది అంటే అక్క ఇంకా ఎంతసేపు రుబ్బాలక్క అంటుండేదాన్ని అలసిపోయి. అలాగా ఇప్పుడు అది గుర్తొచ్చింది. ఎప్పటికీ అవుతుంది స్వామి, ఇంకా ఎంతసేపు చిలకాలి అని ఏడు మొహం పెట్టేశారు పాపం వీళ్ళందరూ. విష్ణుని అడిగారు, ఎదతగ న్యాసితో పట్టిన పట్టు వదలకుండా మధింపసారి. సరే ఇంకా ఓకే బాగుంది అని అనిపించుకోవాలనిపిస్తుంది కదా అంత ప్రయత్నం చేశాక. అంచేత ఎడతగని ఆశ పట్టింది వీళ్ళకి. ఆశని ఆ ఆశతో పట్టి వదలకుండా మధింపసాగారు. ఈ విష్ణువు చెప్పే వరకు మనం చిలుకుదాం, ఎలా అయినా సంపాదించుకోవాలన్నటువంటి ఒక పట్టుదల కూడా వీళ్ళకి ఏర్పడింది. అప్పాల వెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము దిరుగన్ చప్పుడు నిండే అజాండము చెప్పడి దేం చెప్పడిదేమని చెప్పడిదే మజుని చెవులు చిందరగొనియన్. చెప్పడిదే అజుని చెవులు చిందరగొన్యన్. ఆ పాల సముద్రంలో మందర పర్వతం గిరగిరా తిరుగుతోంది. అప్పటికప్పుడు మందరాగము తిరుగన్ చప్పుడు నిండే అజాండము. ఆ మందర పర్వతం గిరగిరా గిరగిరా చిన్న సన్నగా ఒక చిన్న కవ్వం మనం ఎలా తిరుగుతా అలా తిరిగిపోతోంది, హాయిగా అక్కడ తిరుగుతోంట. ఆ శబ్దంట బ్రహ్మాండమంతా నిండిపోయిందిట. బ్రహ్మ అజుని చెవులు చిందరగొని అని, బ్రహ్మదేవుడు గారి యొక్క చెవులు గిరగిరగిర్రామంటున్నాయట, గింగురమంటాయి. బాబోయ్ ఏమిటి ఆ శబ్దం బాబోయ్ అని చెవులు మూసుకుంటున్నాడు. ఇక చెప్పవలసింది ఏంది, అంతా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఆ బ్రహ్మగారి చెవులే బద్దలైపోతూ ఉంటే ఇంకా ఇంకేం చెప్పాలి అందరి యొక్క పరిస్థితి అని చెప్తున్నారు. అప్పాల వెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుంగన్ చప్పుడు నిండే అజాండము చెప్పడిదేమని అజుని చెవులు చిందరగొనియన్. ఆ పాల సముద్రంలో మందర పర్వతం గిరగిరా తిరిగింది. దాని శబ్దం బ్రహ్మాండమంతా నిండింది. బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. ఇంకా చెప్పవలసిందేమున్నది, అంతా అప్పయోరాసి మధ్యంబునా. అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నారు. ఎడమన్ కుడి మునుకు దిరుగుచు కుడి ఎడమను వెనుకందిరుగు కులగిరి కడలెడల సురలు అసురులును తొడి పణము మొదలున్ తుదియున్ దిగువన్. ఆ సముద్రంలో మందర పర్వతం మొదట ఎడమ వైపు నుండి కుడివైపుకు తిరుగుతూ తర్వాత కుడివైపు నుండి ఎడమ వైపుకు తిరిగేది. అప్పుడు దేవతలు రాక్షసులు ఉండే చోట్లు మారిపోయేవి. వారు తొందరగా పాము తోక తల గట్టిగా పట్టుకొని చిలికేవారు. ఆ మందర పర్వతం గిరగిరా తిరిగిపోతుంటే ఇటు పక్కనేమో వీళ్ళు పట్టుకున్నారు తలని, ఆ రాక్షసులు పట్టుకున్నారు, తోకనేమో దేవతలు పట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు వీళ్ళు ఇట్లా అవుతుంటే వాళ్ళు అట్లా అవుతుంటే సరిపోవాలి, మామూలు కావాలి. కానీ ఆ పర్వతం యొక్క స్పీడ్ ఎక్కువైపోయింది. గిరగిరా తిరిగిపోతుంటే ఈ దేవతలందరూ ఎడం వైపుకి రావచ్చు, కుడివైపు ఉన్న వాళ్ళు ఎడం వైపుకి రావచ్చు కదా. అలా తిరిగిపోతూ ఉంటే అవి ఎక్కడ జారిపోతాయో అని ఆ తల తోకని కూడా ఇంకా గట్టిగా పట్టుకొని చిలకడం ప్రారంభించారు. అంటే ఆ వేగాన్ని స్ఫురింప చేస్తున్నారు. ఒడిగొని కులగిరింతరు వంగన్ జడ నిధి మకర ఖమట జుష పణిగణముల్ చుడిబడున్ తడన్బడు గలకులన్ పడు భయపడి నెగసి బయల పడు ఉరలిపడున్.
ఆ సముద్రంలో ఉండే పక్షులు, తాబేళ్లు, చేపలు, సర్పాలు చికాకు పడుతూ, తొట్లు పడుతూ, పక్కలకు పడుతూ, భయంతో ఎగిరి గట్టిపై పడుతూ పొరలుతూ ఉన్నాయి. ఈ పర్వతం ఆ యొక్క ఆ ఆ కదలికలకి సముద్రం అంతా తిరగబడిపోయినట్టు అయిపోయింది కదా. దాంట్లో ఉన్నటువంటి ఈ సముద్రంలో ఉండేటువంటి వడిగని కులగిరిన్ తరువగన్ ఆ ఆ ఆ పర్వతంతో తరుగుతుంటే జడనిధి జడనిధి ఆ సముద్రంలో ఉండేటువంటి ఆ పక్షులు, ఖగములు, మకరములు అంటే తాబేళ్లు, కమటలు అంటే తాబేళ్లు, అదేంటి జష అంటే సర్పాలు, ఫణిగణములు అంటే ఈ చిన్న చిన్న సర్పాల ఫణిగణములు అంటే నాగులు, ఇవన్నీ కూడా పక్కలకు పడిపోతున్నట, తొట్లు పడిపోట, సుడిబడన్, తడబడన్, గలకులన్ పడు ఆ తడబడిపోతున్నాయి, ఆ అటు ఇటు తొట్లు పడిపోతున్నాయి, భయంతో ఎగిరిపోతున్నాయి, ఎగిరి చుళ్ళి చుళ్ళి గట్ల మీదకి వెళ్ళిపోతూ అవి నీ పైన ఉండలేవు కదా పాపం, అలా మట్టిలో పొర్లుతూ ఉన్నాయిట. జలచరాలన్నీ కూడా నీళ్ళల్లో హాయిగా గట్ల మీద ఉండవు కదా, కానీ ఈ స్పీడ్కి ఆ వేగానికి తట్టుకోలేక ఎగిసి ఎగిసి పడిపోయి గట్ల మీదకి పడిపోయి ఆ మట్టిలో దొర్లుతున్నాయిట. అమరాసురకర విపరి భ్రమణ ధరాధర వరేంద్ర భ్రమణంబున్ తాన్ కమటేంద్రు వీపున్ తీటను శమయం పంగజాలదయ్య జగతి నాథ. ఓ రాజా, దేవతలు రాక్షసులు తిప్పుతున్న మందర పర్వతం రాపిడి కూడా కూర్మరాజు వీపు దురదను పోగొట్టలేకపోయింది. అండి మంగళం పాడుతున్నామ్మా. ఆ కూర్మ యొక్క కూర్మావతారంలో అన్నటువంటిది ఆ దురద పోవడానికి చూడండి, మనం కూడా వీపు దురదతో కోక్కుంటూ ఉంటాం. ఈ మందర పర్వతం ఆ కూర్ముని ఆ కూర్మ రూపంలో ఉన్నటువంటి స్వామి ఆ వీపు మీద ఇది ఎంత రాపిడి ఉంటున్నా కూడా అదేమి చెక్కు చెదరలేదు. దాని దురద తీరలేదు అంటే అండి, దానికి ఏమి ఇంకా అలసట ఏమీ లేదు, ఎటువంటి వికారము మాత్రం ఆ ఆ తాబేళ్ళకి ఆ కుర్మరాజుకి లేదు అని చెప్తున్నారు. అంత దృఢమైనది అని చెప్పడానికి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహిగుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసోహమ్మ. దాసన్నాను.